రైట్. అక్రమ కేసులతో వైసీపీ మాజీ మంత్రులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏపీలో గత కొద్ది రోజులుగా మాజీ మంత్రుల అరెస్టులు జరుగుతున్నాయి. ఇప్పుడు అదే వరుసలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చేరారు. 55 రోజులుగా పరారీలో ఉన్న కాకాని ఎట్టకేలకు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్వాడ్ అక్రమ తవ్వకాల కేసులో ఆయన అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పేలుడు పదార్థాలు వినియోగించారని, గిరిజనులను బెదిరించారని ఆయనపై అభియోగాలు నమోదయ్యాయి. పోలీసులు తనను నిందితుడిగా చేర్చారని తెలిసిన వెంటనే ఆయన పరారయ్యాడు. 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్న కాకాని ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. 2 రోజులకు మకా మారుస్తూ దాగుడు మూతలాడారు. బెంగళూరు సమీపంలోనే ఒక రిసార్ట్ లో ఆయన ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు పక్కాగా రెక్కి నిర్వహించి పట్టుకున్నారు. అజ్ఞాతంలో ఉంటూనే హైకోర్టులో, సుప్రీంకోర్టులో కూడా ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు. అయితే న్యాయస్థానాలు వాటిని కొట్టేశాయి బెయిల్ పిటిషన్స్ ని. అప్పట్లో మంత్రిగా ఉన్న కాకాని గోవర్ధన్ రెడ్డి అండదండలు సహకారంతో వైసీపీ నాయకులు ఇక్కడ పెద్ద ఎత్తున అక్రమ తవ్వకాలు చేపట్టి క్వార్జ్ను తరలించారన్న ఆరోపణలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. చివరికి పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చేందుకు ఆయన ఇంటికి వెళ్లడంతో ఈ ముందే సమాచారం ఉన్నటువంటి అంటే ఆయన అక్కడ ఇంటికి లేరు. ఇంట్లో లేకపోతే 2 సార్లు వెళ్ళినటువంటి పోలీసులు కూడా ఇంటికే నోటీసులు అంటించినటువంటి సిచ్యువేషన్స్ కూడా చూసాం. మొత్తంగా 55 రోజుల తర్వాత బెంగళూరులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేసి నెల్లూరు తరలించారు. కాకాని అరెస్టు సంబంధించి మనం మినిట్ టు మినిట్ అప్డేట్స్ తెలుసుకుంటున్నాం. ఎక్కడ వైద్య పరీక్షలు నిర్వహించారు, ఏ కోర్టు తరలించబోతున్నారు అనేది ప్రెసెంట్ అప్డేట్స్ తెలియజేయడానికి మా ప్రతినిధి సునీల్ సిద్ధంగా ఉన్నారు. రైట్ సునీల్, లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి కాకాని అరెస్టు సంబంధించి? ఆశా, నెల్లూరు జిల్లాకు సంబంధించి పొదలకూరు మండలంలో అక్రమ మైనింగ్ కేసులో A4 గా FIR లో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరైతే చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు రుస్తు మైన్ కి సంబంధించి కూడా అక్రమంగా క్వార్జ్ అంటే తెల్లరాయిని కూడా అక్రమ రవాణా చేశారని ఆరోపణలు అయితే అప్పుడు మంత్రిగా ఉన్నప్పుడు వచ్చాయి. అయితే ఆ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగా ఉండడంతో పాటు కూడా అక్కడ కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు తప్పించి మిగతా కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచరులపై అప్పట్లో FIR చేశారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిపై కూడా విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన అనంతరం 2 నెలల క్రితం అయితే అదే FIR లో A4 గా కూడా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు చేర్చిన పరిస్థితి అయితే ఉంది. చేర్చిన అనంతరం పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డి ఇంటికెళ్లి నోటీసులు ఇవ్వడంతో పాటు కూడా విచారణకు హాజరవుతానని చెప్పి హాజరు కాకపోవడంతో రెండోసారి కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి తన బంధువులు పెళ్లి నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. హైదరాబాద్కి వెళ్ళిన తర్వాత అక్కడికి కూడా మన నెల్లూరు జిల్లా పోలీసులు అయితే కూడా వెళ్ళి నోటీసులు ఇవ్వడానికి ప్రయత్నించిన కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులకైతే నోటీసులు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. అయితే నోటీసులు ఇచ్చిన అనంతరం కాకాని గోవర్ధన్ రెడ్డి అందుబాటులో లేకపోవడం, అదేవిధంగా పరారులో ఉన్నారు, బెయిల్ కోసం ట్రై చేస్తున్నారని కూడా పోలీసులు ఓవైపు చెప్తూ వస్తున్నారు. అయితే కాకాని గోవర్ధన్ రెడ్డి గత 55 రోజులుగా అజ్ఞాతంలో ఉన్నారు. అజ్ఞాతంలో ఉంటూ బెయిల్ కి అయితే అప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే మనం చూసినట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హైకోర్టులో బెయిల్ అప్లై చేశారు. అది పెండింగ్ లో ఉన్న పరిస్థితి అయితే ఉంది. అది పెండింగ్ రోజుకు పెరుగుతుండడంతో పాటు కూడా సుప్రీంకోర్టులో కూడా తన అనుచరులు బెయిల్ కి అయితే అప్లై చేసిన పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి తిరస్కరించిన పరిస్థితి అయితే ఉందని చెప్పుకోవచ్చు. తిరస్కరించిన అనంతరం కొద్ది రోజుల్లోనే బెంగళూరులో కూడా నెల్లూరు జిల్లా పోలీసులు చాకచక్యంగా కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే అదుపులోకి తీసుకొని రోడ్డు మార్గంలో నెల్లూరుకి అయితే నిన్న తరలించిన పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి కూడా పోలీసులకు సంబంధించిన దగ్గర అయితే కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే ఉంచిన పరిస్థితి అయితే ఉంది. అయితే వాళ్ళ కుటుంబ సభ్యులకు అరెస్ట్ చేసిన అనంతరం కుటుంబ సభ్యులకు, అదేవిధంగా ఒక జిల్లా అధ్యక్షుడు, అదేవిధంగా మాజీ మంత్రి తమ నాయకులకు పోలీసులు అయితే తెలపాల్సిన పరిస్థితి అయితే ఉంది. కనీసం కుటుంబ సభ్యులకి కూడా తెలియకుండా ఆ పోలీసులు గత అర్ధరాత్రి 2 గంటల సమయంలో మెడికల్ టెస్ట్ కి అయితే వెంకటాచలం మండలం తీసుకెళ్లారు. అనంతరం కూడా మళ్ళీ నెల్లూరు జిల్లా పోలీసులు అదుపులో పెట్టుకున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 9 నుంచి కూడా 10 గంటల సమయంలో కోర్టుకు తీసుకెళ్తామన్నారు. కోర్టుకు తీసుకెళ్తామన్న టైంకి తీసుకెళ్లకుండా 15 నిమిషాల క్రితం కూడా వెంకటగిరి కోర్టుకు అయితే తీసుకెళ్లారు. అక్కడ ఆ వెంకటగిరి కోర్టులో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం కోసం కూడా స్థానిక గూడూరు DSP ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి మొత్తం వైసీపీ నాయకులు కూడా వెంకటగిరి కోర్టుకు అయితే చేరుకున్న పరిస్థితి అయితే ఉంది. మరి కొద్దిసేపట్లో కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ పంపుతారా, లేదా రిమాండ్ పంపితే ఏ జైలుకు పంపుతారన్న విషయాలు అయితే తెలియనున్న పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ఆశ.
రైట్ సునీల్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, మొత్తానికి అయితే కోర్టులో అయితే హాజరుపరిచారు వెంకటగిరి కోర్టులో. అక్కడి నుంచి న్యాయమూర్తి ఎటువంటి తీర్పునిస్తారు, రిమాండ్కి ఇస్తే గనక ఏ జైలుకు తరలిస్తారు, ఇవన్నీ కూడా కొన్ని గంటల్లోనే బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మా ప్రతినిధి హరీష్ సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా ఉట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, టీడీపీ అధికార ప్రతినిధి. ఎల్ఎం మోహన్ రెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ కార్యదర్శి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ముందుగా హరీష్, మనం ఏదైతే ప్రెసెంట్ ఎక్కడున్నారు, ఏ కోర్టులో హాజరుపరిచారు అనే విషయాలు తెలుసుకున్నాం. ఈ అరెస్టుల పర్వానికి సంబంధించి వైసీపీ టీడీపీ నుంచి రీకౌంటర్స్ కూడా మనకు వినిపిస్తున్నాయి. ఎందుకు ఈ విధంగా కక్ష సాధింపులు పాల్పడుతున్నారు, ప్రజలు చూస్తూ ఉంటారని, లేదు తప్పు చేస్తే శిక్షించకూడదా అంటూ ఈ విధంగా కౌంటర్ అటాక్స్ వినిపిస్తున్నాయి. ఒకసారి రెండు పార్టీల నుంచి ఉన్నటువంటి వెర్షన్స్ చెప్పండి. ఖచ్చితంగా అసలు మీరు చెప్పినట్టుగానే ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి మాజీ మంత్రిగా పనిచేశారు. మాజీ మంత్రులకు సంబంధించి అరెస్టులకు సంబంధించినటువంటి పర్వం ఇప్పటికీ కొనసాగుతుంది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, అధికారంలోకి రాకముందు కూడా ముందుగానే స్పష్టం చేసింది. కీలకంగా గత ప్రభుత్వ హయాంలో వ్యవహరించినటువంటి తీరుచనులకు సంబంధించినటువంటి అంశాలపైన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చర్యలు అనేవి మాత్రం తప్పకుండా ఉంటాయని చెప్పి కూడా ముందుగానే హెచ్చరించింది. అన్నట్టుగానే అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరెవరైతే మంత్రులు అక్రమాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైన ఆరోపణలు ఎదుర్కొన్నారో, ఆరోపణలకు సంబంధించినటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని అరెస్టుకి సంబంధించినటువంటి అంశం రాజకీయంగా కూడా ఈ వ్యవహారం తీవ్ర సంచలనంగా మారింది. అటు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులంతా కూడా ఈ వ్యవహారం పైన రాజకీయంగా మాటలతో చేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు అసలు ఈ వ్యవహారంలో ఒక మాజీ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి క్వాడ్జ్ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి కేసులో చేసినటువంటి కార్యకలాపాలు ఏంటి అనేది, దానికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమిటి అనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మరి ఒకవైపు లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్ అత్యంత సీరియస్ గా నడుస్తుంది. ఆ కేసులకు సంబంధించినటువంటి అరెస్టులు కొనసాగుతున్నటువంటి నేపథ్యం ఇప్పుడు క్వాడ్జ్ అక్రమ రవాణాకి సంబంధించినటువంటి కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి అరెస్టు పైన అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి శ్రేణులందరూ కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి కూడా ఈ వ్యవహారంలో అక్రమాలకు సంబంధించినటువంటి అంశాలపైన విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో మాజీ మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి క్వాడ్జ్ అక్రమ రవాణాకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేవలం రాజకీయ వర్గ విభేదాలకు సంబంధించినటువంటి అంశాల్లో భాగంగా కుట్రకోణంలో భాగంగానే ఇదంతా అరెస్టులు జరుగుతున్నటువంటి ఒక అభ్యంతరాన్ని మాజీ మంత్రులుగా ఉన్నటువంటి మేరుగు నాగార్జున వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే కాకాని అరెస్టుకి సంబంధించినటువంటి అంశం కేవలం కూటమి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి క్రూరమైనటువంటి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా మాత్రమే ఉంటున్నాయనేటువంటి అభ్యంతరం కూడా వ్యక్తం చేశారు. దీనికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా రాజకీయంగా కూడా ఇరు వర్గాలు, అటు కూటమి ప్రభుత్వం, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకత్వం పైన విమర్శలు వస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకి కనిపిస్తుంది. ఆశ. ఒక్క నిమిషం హరీష్. మనతో పాటు పార్టీలకు సంబంధించిన నాయకులు సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, అదేవిధంగా మోహన్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి మొదటిగా మోహన్ రెడ్డి గారు, గతంలో అనేక సందర్భాలు చూసాం, మీరు అధికారంలో ఉన్నారు. అప్పుడు చేసినటువంటి అక్రమాలు కావచ్చు, వాటి గురించి ఇప్పుడు అరెస్టుల పర్వం సాగుతుందనేది కూటమి ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట. మీ నాయకులు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, గతంలో జరిగిన వాటి గురించి ఏదైనా ఉంటే అరెస్టులు చేయండి, ఎందుకు ఇన్ని మాటలు చెప్తున్నారు, డైరెక్ట్ గా వచ్చి అరెస్ట్ చేయొచ్చు కదా, ఇంత జాప్యం ఎందుకు చేస్తున్నారు, నిజంగా మేము తప్పులు చేస్తుంటే కనుక యాక్షన్ తీసుకోకుండా ఇన్ని మాటలు ఎందుకు చెప్తారని చెప్పి గతంలో చాలా సందర్భాల్లో మాట్లాడినటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఇప్పుడు అదే అరెస్టుల పర్వం వరకు వచ్చింది, ఏం చెప్తారు? నమస్కారం అండి, మీకు ప్యానెల్లో పాల్గొన్న పెద్దలకు, చూస్తున్న వీక్షకులకు అందరికీ నమస్కారం. ఏం లేదు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకున్నారు అనమాట. ఆ టార్గెట్ ఏంటంటే వైసీపీలో ఎవరు యాక్టివ్గా ఉన్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేసిన తర్వాత మనం చెప్పినటువంటి హామీలు అమలు చేయకపోయినా పట్టించుకునే వాళ్ళు ఉండరు, మనం ఏం తప్పు చేసినా కూడా ఎవరు అడిగే వాళ్ళు ఉండరు, మనం చేస్తున్నటువంటి అరాచకాలు అన్యాయాలు క్వశ్చన్ చేసే వాళ్ళు ఉండరు. ఆ క్వశ్చన్ చేసే వాళ్ళు ఎవరు కొంచెం జనంలో బాగా పలుకుబడి ఉన్నటువంటి వ్యక్తులు, బాగా యాక్టివ్గా ఉన్నటువంటి వ్యక్తులు, అలాంటి వాళ్ళు ఎవరెవరు ఉన్నారని రాష్ట్ర వ్యాప్తంగా మన లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేసినప్పుడు ఆయన రెడ్ బుక్ అంటే ఇదే అనమాట. రెడ్ బుక్ అంటే ఎవరెవరు యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరి పేర్లు రాసుకోవడం. అంటే వాళ్ళందరూ పేర్లు రాసుకోవడంతో పాటు వాళ్ళు పొరపాటు తెలుగుదేశంలో చేస్తే రెడ్ బుక్ లో పేరు తీసేస్తారనమాట. అందుకు ఉదాహరణ కర్నూలు జిల్లా ఆలూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం గారు మా పార్టీలో ఇప్పుడు ఎమ్మెల్యే, మినిస్టర్ 5 సంవత్సరాలు. ఆయన పేరు రాసుకున్నారు, బ్రహ్మాండంగా అనౌన్స్ చేసినారు. ఆంధ్రజ్యోతి పేపర్ లో బ్రహ్మాండంగా ఆర్టికల్ వచ్చినాయి. తర్వాత ఆయన టీడీపీలో జరిగినాడు, గుంటకల్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఆయనకి రెడ్ బుక్ లేదు, గ్రీన్ బుక్ లేదు. కానీ మాకు కేవలం వైఎస్ఆర్సీపీలో ఎవరు యాక్టివ్ గా పనిచేస్తారో ఆ యాక్టివ్ గా ఉన్నటువంటి వ్యక్తులను పాల్పడలేదు అంటారు, అంతేనా?
అశయ్ గారు, ప్రతి చోట ప్రతి కార్యక్రమంలో మనం తప్పులు చూపించాలంటే ప్రతి కార్యక్రమంలో తప్పులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు స్టాండ్ కి సంబంధించి మేము ఏదో చేసినామని చెప్పి వీళ్ళు బ్రహ్మాండంగా చెప్పారు కదా. ఇప్పుడు మేము ఎలక్షన్ కన్నా ముందు మేము తోలి పెట్టినటువంటి స్టాండ్ ను, ఆ స్టాండ్ ని వీళ్ళు మొత్తం టన్నులు తీసుకుని అమ్ముకున్నారు. రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత తిరగదొడితే వీళ్ళందరి మీద మళ్ళీ కేసులు వరుస పెట్టచ్చు. వీటన్నిటి మీద మళ్ళీ తిరగదొడి కేసు పెట్టినట్టు రెడ్ బుక్ వేరే బుక్ కాదు. మీరు కూడా బుక్ లో నోట్ చేసుకోండి, ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తామని చెప్పి మీ నాయకులు చెప్తున్నారు కదా. చెప్పడం లేదా? క్లియర్ కట్ గా చూస్తున్నాం కదా. ఏదొచ్చినా సరే మేము ఉంటాము, దీని అందరినీ తిప్పి కొడతాము, సప్త సముద్రాల అవతల ఉన్నా సరే యాక్షన్ తప్పకుండా తీసుకుంటామని. ఎస్ ఆశా గారు, ఇప్పుడు మీరు నాకు క్వశ్చన్ వేసినారు, నేను ఆన్సర్ చెప్పాలా? నన్ను తిట్టారు, నేను దానికి సమాధానం చెప్పాలా? నా మీద కేసు పెట్టారు, మీరేం దానికి కేసు పెట్టారు, మీరేం చేసినారు, మీ పైన నేను కేసు పెట్టాలా? అదే అందులో సహజంగా జరిగేటివే కదా. మీరు ఈ రోజు చేయని తప్పులకు మా మీద తప్పులు చూపించి విపరీతమైనటువంటి టార్చర్ పెడుతుంటే, రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఇంతకన్నా రెండింతలు తప్పులు చేసినారు. ఆ తప్పులన్నీ తిరగదొడుకుంటుంటే 14 నుండి 19 కానీ ఇప్పుడు జరుగుతున్న 24 నుండి 2029 వరకు కానీ మీరు చేసినటువంటి తప్పులు మోపెడంత కట్టడైతే ఇంత అయితే అయిన తర్వాత మీరు ఎక్కడికి పోయినా కూడా సప్త సముద్రాలు దాటిపోయినా తీసుకొచ్చి మళ్ళీ మిమ్మల్ని అదే పరిస్థితి తీసుకొచ్చి పెడతాననే మాట వాస్తవమే కదా. ఆయన చెప్పేది ఏమి అబద్ధం చెప్పడం లేదు. నిజాయితీగా ఉంటే మేము నిజాయితీగానే ఉంటాం. మోహన్ రెడ్డి గారు ఒకటి క్లారిటీగా చెప్పండి, తర్వాత నేను సురేంద్ర నాయుడు గారి దగ్గరికి వెళ్తాను. అరెస్టులు, ఈ కేసులు అనేవి రాజకీయ ప్రోద్బలంతో పార్టీలు పెడతాయా, లేదంటే నాకు నిజంగా తప్పు జరిగితే పెడతాయా? వన్ వర్డ్ ఆన్సర్. నాకు మళ్ళీ లెంతీగా ఈ టాపిక్ నుంచి వేరే టాపిక్ వెళ్ళొద్దు. తప్పు చేస్తే ఆ ప్రభుత్వం తప్పు చేస్తే పెడతారా, లేదంటే కక్ష సాధింపుతో కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా రాజకీయ పార్టీలు? 100% కక్ష సాధింపులతో కేసులే. ఇప్పుడు మీరు ఒక్కటి ఉదాహరణ, మరి ఎందుకు అయితే చంద్రబాబు అరెస్ట్ చేసినప్పుడు కూడా కక్ష సాధింపుతో అరెస్ట్ చేస్తుందా గత అధికార పార్టీ? ఒక్క నిమిషం గత నేను అందుకే మిమ్మల్ని సింగిల్ వర్డ్ ఆన్సర్ చెప్పమని చెప్పా. గత అధికార పార్టీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు కూడా కేవలం ఇదే ధోరణితో అరెస్ట్ చేసిందా? ఇప్పుడు నేను చెప్పేది మీరు వినాలి, ఇది ఒకటి వినాలి. ఎందుకంటే కక్ష సాధింపు అనే దానికి నేను చెప్తున్నా. ఇప్పుడు మాజీ సీఎం గారి మీద ఈడీ కేసు పెట్టింది, మేము పెట్టింది కాదు. ఆ తర్వాత కేసు అంతా వచ్చి సిబిఐకి వచ్చి ఏసీబీకి వచ్చి తర్వాత కేసు జరిగింది. అది పక్కన పెడితే ఆయన మీద ఉన్నాయి, చాలా ఉన్నాయి, స్టేలు ఉన్నాయి, దాదాపు 18 కేసుల మీద స్టేలు ఉన్నాయి. ఆ స్టేలన్నీ మొత్తం అన్నింటినీ తీసేసి మళ్ళీ కేసు పెడితే చాలా ఇబ్బందికరమైనటువంటి ఉంటుంది. దాని గురించి కాదు చెప్పేది. ఇప్పుడు నేను వల్లభనేని వంశీ గారి పైన పెట్టినటువంటి కేసులు, పెట్టాలనుకున్న కేసులు అన్ని ఒకేసారి పెట్టింటే బెయిల్ వచ్చేది కదా. వాళ్ళు ఒకే 1 by 1 ఎందుకు పెడుతున్నారంటే కక్ష సాధింపుతో బయటికి రాకూడదు, ఆ కక్ష తీర్చుకోవాలా. కక్ష వల్లభనేని వంశీకి సంబంధించి మాజీ మంత్రి కూడా స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఒక్కసారి ఆయన ముఖం చూస్తే చూసిన తర్వాత జాలి కలగాలి కదా. ఎట్లా అండి అసలు ఏం మాట్లాడుతున్నారు మోహన్ రెడ్డి గారు? ఒక్క నిమిషం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. ప్లీజ్ వెయిట్. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. కేసులు పెట్టొచ్చు కదా అంటున్నా, అన్ని కేసులు ఒకేసారి పెట్టొచ్చు కదా. మీరెవరు చెప్పడానికి అంటారు? వాళ్ళు ఏ విధంగా యాక్షన్ తీసుకోవాలో కూడా మీరే చెప్తారా? మీరు అధికారం ఉన్నప్పుడు మీరు ఫాలో అయ్యారు. నీతులు అనలేదండి, మీరు కేసు. ఆశా గారు, నేను చెప్పేది ఏమంటే మీరు కేసులు పెట్టదలుచుకున్నారు, పెట్టిన కేసులు అన్ని ఒకేసారి పెట్టొచ్చు కదా అంటున్నా. అదే అంటున్నాను, ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉన్నాయి, అన్ని కలిపి పెట్టాలని చెప్పి మీరు ఎట్లా చెప్తారంటారు వాళ్ళు? ఒక్క నిమిషం వెయిట్ చేయండి. వన్స్ అగైన్ సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. ఏంటి కక్షపూరితంగా చేస్తున్నారు? గతంలో ఏదైతే ఎన్టీఆర్ మాదిరిగా అని చెప్పి మాజీ మంత్రి చేసిన స్టేట్మెంట్ నేను మళ్ళీ ఇప్పుడు చెప్పదలుచుకోవట్లేదు, కానీ కక్షపూరితంగానే చేస్తున్నారు. ఒక్కొక్కరిని దాదాపుగా 1 year గతంలో కూడా మనం మాట్లాడుకున్నాం. ఎందుకు కార్యకర్తలు కూడా అడుగుతున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే మీరు కూడా సమాధానం చెప్పారా అప్పుడు? నాకు యాక్షన్ తీసుకుంటామంటే మాకు కూడా వెయిట్ చేస్తున్నాము, మేము ఆ వెయిటింగ్ లిస్ట్లో ఉన్నాము, ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారని. సో దీనికి టైం వచ్చిందనుకోవచ్చు. రెడ్ బుక్లో పేర్లన్నీ ఉన్నాయా? ఆశా గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు, అదేవిధంగా ఐన్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు అందరికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, వీళ్ళు ఇప్పుడు వైసీపీ నాయకుల ఆర్తనాదాలు ఏ విధంగా ఉన్నాయంటే శ్రవణానందకరంగా ఉన్నాయి. అంటే గత 5 సంవత్సరాలలో వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేశారు అనేది ఒప్పుకుంటున్నారు. ఇప్పుడు మేము అరెస్ట్ చేసింది, ఇప్పుడు ఎవరిని అరెస్ట్ చేసినా 15 లేదా 20 రోజుల్లో ఛార్జ్ షీట్ వేస్తున్నాం. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసి 53 రోజుల్లో ఛార్జ్ షీట్ కూడా వేయలేకపోయారు. మళ్ళా చంద్రబాబు గారి మీద ఈడీ ఉంది, ఇంకా కేసులు ఉన్నాయి అని మా మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు.
ఈరోజు వల్లభనేని వంశీని ఎందుకు అరెస్ట్ చేసినాం ఏమి అనేది అదొక సబ్జెక్ట్. దాంట్లో చాలా విషయాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు ఆయన ముఖం చూస్తానే ప్రేమ అభిమానము కలగాల అంటే మా తల్లి లాంటి భువనేశ్వరి గారి ముఖం చూసి ఆయన ఎలా మాట్లాడగలుగుతారు, ఏ విధంగా మాట్లాడగలిగారు? అది మా మళ్ళీ చంద్రబాబు separate నాయుడు గారు అవుతుంది. 40 సంవత్సరాల ముఖ్యమంత్రిగా సురేంద్ర నాయుడు 40 గారు. సంవత్సరాల ముఖ్యమంత్రిగా దానికోసమే ఆయన్ను పెట్టారా? ఏడిపించినటువంటి వ్యక్తి ఇతను. నానా, ఏడిపించినటువంటి అసెంబ్లీలో వల్లభనేని వంశీ చేసినటువంటి స్టేట్మెంట్ కి ఈ రోజు బదులుగా ఇది తీర్చుకుంటున్నారా? అంటే వల్లభనేని వంశీ అసెంబ్లీలో చేసిన స్టేట్మెంట్ ఒకటే ఆయన కాదు, చెప్తున్నాడు ఒకటే కదా. కాదు. ఉమ్, అసెంబ్లీలో వల్లభనేని వంశీ చేసిందే కాదు, ఉమ్, ఆయన ఫోర్జరీ డాక్యుమెంట్స్ కానీ, పార్టీ ఆఫీస్ మీద దాడి కానీ, ఎస్సీ ఎస్టీ ఖచ్చితంగా బదులు తీర్చుకుంటాము, మాకు జ్ఞాపకం ఉంది, బదులు తప్పకుండా ఉంటుందని చెప్పి నారా లోకేష్ చేసినటువంటి స్టేట్మెంట్ గతంలో మనందరికీ గుర్తే ఉంటుంది. నారా లోకేష్ గారు, నారా లోకేష్ బాబు గారే కాదు మేడం, నేను కూడా చెప్పా గతంలో మన ప్యానల్లోనే మనము మాట్లాడేటప్పుడు నేను కూడా చెప్పా, ఎవరైతే ఉప్పు తింటారో వాళ్ళు నీళ్లు తాగక తప్పదు, ఎవరైతే అధికార దుర్వినియోగానికి పాల్పడతారో వాళ్ళకు ఖచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందే. అధికారం ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ప్రవర్తించడం, ఇష్టానుసారం ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేయడం, అదే విధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి క్వార్జీ, మైనింగ్, ఇసుక ఇలాంటివన్నీ కూడా దోపిడీ చేస్తే అధికారం పోయిన తర్వాత, అధికారం ఉండేటప్పుడైతే మీరు అధికారులందరినీ కూడా మభ్య పెట్టుకుంటారు, అధికారులు మీ మాట ఏ విధంగా చెప్తే వినాలనో ఆ విధంగా మీ కట్టు తప్పకుండా చేసుకుంటారు. అధికారం పోయిన తర్వాత అదే అధికారులు మీ మీద కేసు పెడుతున్నారు. ఈరోజు ఎవరైతే మీ అడుగులకు మడుగులెత్తారో అలాంటి అధికారులు కూడా ఈరోజు రాష్ట్ర చరిత్రలో కాదు, దేశ చరిత్రలోనే ఒకేసారి నలుగురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యి మళ్ళీ అది టాపిక్ డివైట్ అవుతుంది. నెక్స్ట్ ఎవరు అనుకోవచ్చు, ఒక్కొక్కరు పేర్లు రెడ్ బుక్ లో ఉన్న పేర్లు వరుసగా బయటకు వస్తున్నాయి. ఈ అరెస్టులకు సంబంధించి పేర్ని నాని స్పందించారు, అంబటి రాంబోత్ స్పందించారు, మేరుగు నాగార్జున స్పందించారు. వీళ్ళంతా మాజీ మంత్రులు. అనిల్ కుమార్ యాదవ్ కూడా స్పందించారు. ఇవి అక్రమంగా చేసినటువంటి అరెస్టులు అంటూ కూడా వైసీపీ నాయకులు ఒక్కొక్కరుగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. వల్లభనేని వంశీ విషయంలో అన్ని కేసులు ఒకసారి పెట్టచ్చు కదా, బెయిల్ తెచ్చుకుంటారు కదా, ఈ విచారణ పూర్తయిన తర్వాత రిమాండ్ పూర్తయ్యేసరికి మళ్ళీ వేరే కేసు పెడుతున్నారు. ఎంతవరకు కరెక్ట్? ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదు కదా అనేది అంబటి రాంబాబు స్టేట్మెంట్ మీరు వినే ఉంటారు వల్లభనేని వంశీకి సంబంధించి. ఇప్పుడు మేడం గారు, ఇప్పుడు చట్టం తన పని సాయం చేసుకోబోతుంది. చట్టంలో మనం అన్ని ఒకేసారి పెట్టాలను లేకపోతే ఇంకోటను కాదు. పోలీస్ యంత్రాంగం ఉంది, ఆ పోలీస్ యంత్రాంగం ఎప్పుడు ఏది చేయాలో అది చేసుకుంటా పోతుంది. మనం అన్ని ఒకేసారి పెట్టండి, డివైడ్ చేయొద్దండి, స్ప్లిట్ చేయొద్దండి అంటే వాళ్ళు వినరు కదా. వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు పోతా ఉంటారు. మనకొక రూలు ఇంకొకరికి ఇంకొక రూల్ కాదు కదా. ఇప్పుడు మీరు క్వార్జీ అక్రమంగా తరలించారు, ఆ రోజే మా మాజీ మంత్రి క్లియర్ గా చెప్పారు, మీరు అధికారం పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే కాదు, కోర్టులో ఫైళ్ళన్నీ కూడా దహనం కేసు కూడా ఉంది ఈయన మీద. ఇంకా ఒక కేసు వస్తుంది, కోర్టులో ఫైళ్ళన్నీ దహనం చేశారు. ఆ ఫైల్ కూడా ఏమైనాయంటే కోర్టు దహనం అయిపోయినప్పుడు అన్ని ఫైళ్లు దహనం కావాలా, కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి మీద ఉన్నటువంటి ఆరోపణలో ఏవైతే ఫైళ్లు ఉన్నాయో ఆ ఫైళ్ళే గాలిపోతాయి, మిగతా ఫైళ్ళన్నీ అట్లే ఉంటాయి. దీంట్లో ఏం విచిత్రం కాకపోతే ఏంది ఇది అంటే, ఇవన్నీ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ ఇష్టానుసారం మీరు చేశారు. ఈరోజు అధికారం పోయిన తర్వాత మీరు శిక్ష అనుభవించక తప్పదు. ఇప్పుడు ఇంకా కూడా వస్తాయి. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కేసు కూడా ఉంది మీ మీద, వస్తానే ఉంటాయి. సురేంద్ర నాయుడు గారు, మీకంటూ కొంత అవగాహన ఉంటుంది కదా, నెక్స్ట్ ఎవరు, వాట్ నెక్స్ట్? చాలా మంది ఉన్నారు. లెక్కర్ కేసు కానుండి, అదే విధంగా మహిళల మీద దూషించిన కేసులు కానుండి, ప్రభుత్వ సొమ్ము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతకింత మేము రివెంజ్ తీర్చుకుంటాం, ఏదైతే విత్తుతున్నారో దాని ఫలితాలు మీరు అనుభవిస్తారంటున్నారు జగన్ మాజీ సీఎం. పర్వాలేదు మేడం, పర్వాలేదు. మేమేదైనా ప్రజల సొత్తు ఈ విధంగా అక్రమంగా దోచుకోవడం కానీ దాచుకోవడం కానీ, లేదంటే ఏదైనా కేసులు మాఫీ కోసం అక్రమదారులు ఏదన్నా తొక్కి ఉన్నా కూడా రాసి పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు కలలుగానే మిగిలిపోతాయి. వాళ్ళు మా మీద కేసులు పెట్టచ్చు, తప్పులేదు, కానీ వాళ్ళు అధికారంలోకి వస్తారు అనే ఆశలు అడి ఆశలే.
ఇప్పుడు వైసీపీ